అందరికీ ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 5వ మాట జాన్ 19:28 మనం గమనించినట్లయితే నాకు దాహముగా ఉంది అంటున్నారు. అయితే యేసుక్రీస్తు సిలువపై చాలా గంటల నుంచి ఆయన బాధపడుతూ ఉంటున్నారు. తీవ్రమైనటువంటి గాయాలు, తన శరీరం అంతా కూడా బలహీనత పడింది, రక్తం అంతా వెళ్ళిపోతూ ఉంది. అయితే ఆ సమయంలో ఇలా అన్న మాట, నాకు దాహముగా ఉంది అనేసి. అప్పుడు అక్కడ ఉంటున్న వారు ఏం చేస్తారు తెలుసా? పులుపు ద్రాక్షారసములో నానబెట్టిన స్పాంజిని ఆ కర్రపై పెట్టి ఆయనకిచ్చారు. అయితే నిజంగా మనిషి ఎండలో కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళినప్పుడే నీళ్లు కావాలనేసి ఎంతో బాధపడుతూ ఉంటారు. అయితే ఆయన సిలువలో అన్ని గంటలు తన శరీరం అంతా బలహీనపడినప్పటికీ, తన రక్తమంతా పోతున్నప్పటికీ కూడా ఒక మనిషిగా తను కూడా దాహం అవుతుంది అని చెప్తుంటున్నారు. అయితే జీవజలమిచ్చే యేసు తానే దాహము అని అనుభవిస్తున్నారు. అయితే మన పాపాల కోసం ఆయన శరీరంగా కూడా బాధపడ్డాడనేసి మనకు తెలుస్తుంటుంది. అయితే యేసుక్రీస్తు నిజంగా మనిషిగా బాధను అనుభవించాడనేసి మనకు తెలుస్తుంటుంది. అయితే 5వ మాటగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన రక్షణ కోసం యేసుక్రీస్తు ఎంతటి బాధను భరించాడో మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి మనమందరము కూడా దేవునిపై ఆధారపడి ముందుకెళ్లాల్సిందికి తెలియపరుస్తున్నాం. అలాంటి కృప, అలాంటి ధన్యత దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.